Hello to everyone. Here is a one hackathon type from Canara Bank. So Canara Bank నుంచి ఒక ఆపర్చునిటీ ఉంది. సో ఇది హ్యాకథాన్, ఇట్ ఈస్ a కాంపిటీషన్ ఫర్ ది డేటా అనలిటిక్స్. సో ఎవరికైతే డేటా అనలిటిక్స్ మీద ఐడియా ఉందో సో వాళ్ళకు ఒక ఆపర్చునిటీ అనుకోవాలి. ఒకసారి చూద్దాం. ఇది డేటా అనలిటిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ హ్యాకథాన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే October 20th స్టార్ట్ అయింది. ఆన్లైన్ ఐడియా సబ్మిషన్ అనమాట. ఐడియా సబ్మిషన్ అండ్ ప్రోటోటైప్ సబ్మిషన్ ఎండ్స్ ఆన్ November 5, 6:30 PM. ప్రోటోటైప్ సబ్మిషన్ వచ్చేసి November 12th స్టార్ట్ అవుతుంది, November 16th క్లోజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఐడియా సబ్మిషన్ చేయాలి. సో ఇప్పుడైతే మీరు ఫస్ట్ ఐడియా సబ్మిషన్ చేయాలి. సో వీళ్ళు కెనరా బ్యాంక్ వాళ్ళు ఇట్ ఈస్ కండక్టింగ్ అనమాట డేటా అనలిటిక్స్ మీద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ రిజిస్టర్ నౌ క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ నౌ చేయాలంటే ఫస్ట్ ఓవర్వ్యూ, ఇక్కడ డీటెయిల్స్ చదవండి ఒకసారి. ఓవర్వ్యూ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది హ్యాకథాన్ ఈజ్ దిస్ ఈజ్ ది ఆబ్జెక్టివ్. సో టుగెదర్ వీ కెన్ ఇన్ అవర్ మిషన్ టు ప్రొవైడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బ్యాంకింగ్ సొల్యూషన్స్, leveraging technology, aiding ease of doing business and enhancing value for all stakeholders through inclusive growth. We are actively implementing a series of strategic measures. One of these initiatives involves bringing together individuals with strong technical backgrounds to collaborate and leverage their skills for problem solving and generation of the fresh innovative ideas. So ఈ ఐడియా సబ్మిట్ చేయమంటున్నారు. సో ఐడియా సబ్మిషన్ అన్నది డేటా అనలిటిక్స్. సో మనకి బ్యాంకింగ్ సెక్టార్లో డేటా అనలిటిక్స్ గురించే ప్రైమరీ థాట్ ఉంటుంది కాబట్టి, సో దాన్ని ఎలా ఎన్హాన్స్ చేయాలి, సో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్, మీ ఐడియాస్ ఏంటి అన్నది వాళ్ళు ఒక హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నారు ఫర్ బెటర్మెంట్ అనమాట. ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలన్నది వాళ్ళ థాట్. టైం లైన్ వచ్చేసి విన్నర్ అనౌన్స్మెంట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే 19th అనౌన్స్ చేస్తారు. సో మన ప్రోటోటైప్ కూడా అయిపోయిన తర్వాత అనమాట. ఫస్ట్ బిగినింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, సో రిజిస్ట్రేషన్ అండ్ ఐడియా సబ్మిషన్ వచ్చేసి 5th November వరకు ఉంది ఐడియా సబ్మిషను. తర్వాత సెకండ్ ఫేజ్ ఏంటంటే 6th నుంచి 10th వరకు ఎవాల్యుయేషన్ ఆఫ్ ఐడియా ఫేజ్. మీరు సబ్మిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. సో ఎవాల్యుయేట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ ఫర్ ప్రోటోటైప్ సబ్మిషన్. ఈ రౌండ్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మాత్రమే ప్రోటోటైప్ సబ్మిషన్ కోసం వెళ్తారు, లేదంటే అక్కడే ఫిల్టర్ అయిపోతారు. సో అది అయిపోయిన తర్వాత ప్రోటోటైప్ సబ్మిషన్ ఫేజ్ వచ్చేసి 16th వరకు సబ్మిట్ చేయొచ్చు. తర్వాత 17th 5th రౌండ్ వచ్చేసి జ్యూరీ ప్రజెంటేషన్. సో వాళ్ళ మిమ్మల్ని ఎవరైతే ప్రోటోటైప్ సబ్మిషన్ అయిపోతారో అక్కడ ప్రజెంటేషన్ రౌండ్ ఉంటుంది. ఫైనల్గా విన్నర్ అనౌన్స్ చేస్తారు. ఇది ఒక పవర్ఫుల్ ఆపర్చునిటీ ఎవరికైతే డేటా అనలిటిక్స్ మీద పట్టు ఉంటుందో. సో వాళ్ళు ఇచ్చిన థీమ్స్ వచ్చేసి ఇవన్నమాట. బిల్డ్ అండ్ అనలిటిక్స్ బేస్డ్ టెక్నాలజీ సొల్యూషన్ స్టాక్ ఫర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు ఈ థీమ్స్ని బేస్ చేసుకొని మీరు ఐడియా సబ్మిట్ చేయాలన్నట్టు. సో ఈ థీమ్స్ 1, 2 ఫ్రాడ్ డిటెక్షన్ గురించి ఒకటి, తర్వాత డిఫాల్ట్ ప్రిడిక్షన్ అండ్ ప్రివెన్షన్. అంటే ఒక ప్రాజెక్ట్ టైప్ అనుకోండి. ఈ ప్రాజెక్ట్ చేయబోయే ముందు మీరు అబ్స్ట్రాక్ట్ ఎలా సబ్మిట్ చేస్తారో ఇక్కడ ఫస్ట్ ఐడియా సబ్మిట్ చేయాలి. ఈ ఐడియా కనుక వాళ్ళకి నచ్చితే నెక్స్ట్ స్టేజ్కి ప్రోటోటైప్ సబ్మిషన్, ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అన్నది డిజైన్ అన్నట్టు. సో ప్రోటోటైప్ సబ్మిట్ చేయాలి, మొత్తం కంప్లీట్గా మీరు ఎలా కంప్లీట్ చేస్తారన్నది. సో దాని తర్వాత ప్రజెంటేషన్ ఇవ్వాలి. సో అందులో కూడా మీరు సెలెక్ట్ అయితే కనుక ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేస్తారు. సో దీనికి సంబంధించి ప్రైజెస్ వచ్చేసి ఫైనల్ విన్నర్కి వచ్చేసి 2 lakhs ఉంటుంది, రన్నర్అప్కి 1,50,000, సెకండ్ రన్నర్అప్ 1 lakh. లేదంటే ఇవన్నీ రాలేదనుకోండి, ఫస్ట్ 15 వ్యాలిడ్ సబ్మిషన్స్కి 1,500 rupees ఈచ్ టీమ్కి ఇస్తారనమాట. సో దిస్ ఈస్ అబౌట్ వన్ ఆపర్చునిటీ ఫ్రమ్ ది కెనరా బ్యాంక్ రిగార్డింగ్ ది హ్యాకథాన్. సో ప్లీజ్ షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్, those who are studying the data science, those who are good at the data analytics. సో దానికి సంబంధించి ఈ థీమ్స్ మీద ఐడియా సబ్మిట్ చేయాలి, దాని తర్వాత ప్రోటోటైప్, దాని తర్వాత ప్రజెంటేషన్, రైట్? సో దట్స్ ఆల్ అబౌట్ the video. Please forward to all your friends. Thank you all. Bye.